హాయ్ ఫ్రెండ్స్, ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా చాలామంది సార్ ఫస్ట్ బుక్స్ లిస్ట్ చెప్పండి సార్ అనేసి చాలామంది కామెంట్స్ చెప్తున్నారు. వారి కోసం అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. గ్రూప్ 2 సంబంధించినటువంటి బుక్స్ అంటే గ్రూప్ 2 చదివితే ఆల్మోస్ట్ మీకు పోలీస్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి బుక్స్ కూడా అదేవిధంగా ఇక్కడ మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకు, తర్వాత గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి తెలుగు మీడియం సంబంధించినటువంటి బుక్స్ వివరాలండి ఇక్కడ చెప్పేది. ఇక్కడ పాలిటీ సంబంధించినటువంటి బుక్ కనుక చూసుకున్నట్లయితే లక్ష్మీకాంత్ బుక్ అండ్ ప్రభాకర్ రెడ్డి సార్ బుక్, ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చండి తెలుగు మీడియం అభ్యర్థులు. ఇన్ కేస్ ఆఫ్ మరి మీరు జీబీకే బుక్ కూడా తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఈ 3 బుక్కులలో మీ ఇష్టం. నేనైతే ప్రిఫర్ చేస్తాను. చాలామంది చెప్పేది కూడా లక్ష్మీకాంత్ బుక్. లక్ష్మీకాంత్ బుక్ చాలా బెటర్గా ఉంటుంది. ఈ బుక్ చదివితే చాలా ఎనఫ్ అనమాట. అది చదువుకుంటూ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మా ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాం కదా, దాంట్లో ఫాలో అవుతూ ఉంటే పాలిటీ కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్ కరెంట్ అఫైర్స్, ఇట్లా కరెంట్ అఫైర్స్ ఇస్తూనే ఉన్నాం కాబట్టి అది ఫాలో అవుతూ ఇది చేసుకుంటే సరిపోతుంది. పీడిఎఫ్స్ కూడా ఇస్తున్నాం. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే హిస్టరీ విషయానికి వస్తే శ్రీనయ్య సార్ బుక్ అయినా కరీం సార్ బుక్ అయినా చదవండి. ఇక్కడ మనకు తెలంగాణ హిస్టరీ అయినా సరే, ఇండియన్ హిస్టరీ అయినా సరే, శ్రీనయ్య సార్ బుక్ అయినా సరే, కరీం సార్ బుక్ అయినా సరే చదవండి. ఇక్కడ శ్రీనయ్య సార్ బుక్ తెలంగాణ హిస్టరీలో లేదు, ఆల్మోస్ట్ కరీం సార్ బుక్ ఉన్నాయి కాబట్టి ఇది చదువుకోండి. ఇక ఏపీ అభ్యర్థులు కనుక చూసుకున్నట్లయితే బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ అయినా సరే, జోగినాయుడు బుక్ అయినా సరే ఏపీ హిస్టరీ చదువుకోండి అండి. చాలా బెటర్గా ఉంటుంది అనమాట. ఈ 2 బుక్లో మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు, బెటర్గానే ఉంటుంది 2 కూడా. ఇక నెక్స్ట్ జాగ్రఫీ విషయానికి వస్తే రమణరాజు సార్ బుక్ బాగుంటుందండి. అటు ఏపీ వాళ్ళైనా సరే, ఇటు టీజీపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళైనా సరే బెస్ట్ బుక్ జాగ్రఫీకి రమణరాజు సార్ బుక్ అయినా తీసుకోవచ్చు, విన్నర్స్ పబ్లికేషన్ కూడా తీసుకోవచ్చు. ఈ 2 బుక్కులు కూడా చాలా బెటర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎకానమీ విషయానికి వస్తే నేను చిరంజీవి సార్ బుక్ ఫస్ట్ ప్రిపేర్ చేస్తాను. తర్వాత తెలుగు అకాడమీ. మరి ఏపీ అభ్యర్థులు కూడా షియా పబ్లికేషన్స్ ఏదైతే మనకు చిరంజీవి సార్ బుక్ ఉన్నదో ఆ చిరంజీవి సార్ బుక్ చదువుకుంటూ, తర్వాత మీకు తెలంగాణ అభ్యర్థులకు తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్, బడ్జెట్, తర్వాత ప్రభుత్వము ప్రవేశపెట్టేటటువంటి కొన్ని శ్వేతపత్రాలు అయినా సరే ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఫాలో అవుతూ రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ సరిపోతుంది. ఏపీ అభ్యర్థులు కూడా ఏపీ ఏదైతే సోషో ఎకనామిక్ అవుట్లుక్, తర్వాత బడ్జెట్, తర్వాత వివిధ శ్వేతపత్రాల రూపంలో ప్రభుత్వము అధికారికంగా ఇచ్చేటటువంటి అవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది. ఎకానమిక్ విషయం వస్తాయి. ఇక తెలంగాణ మూమెంట్ వచ్చేసరికి ఇక్కడ వి ప్రకాష్ బుక్ చాలా బాగుంటుందండి. గతంలో రీసెంట్గా అయిపోయినటువంటి గ్రూప్ 2లో కూడా చాలా వరకు వి ప్రకాష్ నుంచే చాలా ఎక్కువగా కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగు అకాడమీ బుక్ కూడా చదువుకోవచ్చు. ఈ 2 బుక్కుల్లో ఏదైనా తీసుకోవచ్చు. మరి రాజు సార్ బుక్ కూడా ఉంటుంది, రాజు సార్ బుక్ కూడా తీసుకోవచ్చు. ఈ 3 బుక్కుల్లో ఏదైనా తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ సోషాలజీ విషయానికి వస్తే శ్రీనివాస్ సార్ బుక్, శ్రావణ్ సార్ బుక్, ఈ 2 బుక్కుల్లో ఏదైనా తీసుకోవచ్చు, బాగుంటుంది. అటు ఏపీ అయినా సరే, ఇటు టీజీపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులైనా సరే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ హిస్టరీకి తెలుగు అకాడమీ బుక్ చదువుకోండి అండి, చాలా బెటర్గా ఉంటుంది. ఏపీఐ హిస్టరీకి వచ్చేసి జోగినాయుడు అయినా, బిఎస్ఎల్ హనుమంతరావు గారు అయినా. నెక్స్ట్ రీజనింగ్ ఆల్మోస్ట్ క్లాస్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే తొందరగా ప్రాక్టీస్ చేయడం అవుతుంది, మీకు ఎక్కువగా ప్రాక్టీస్గా ఉపయోగపడుతుంది కాబట్టి. లేకపోతే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కానీ, పుప్పల శివాజీ బుక్ గారు రాసినటువంటి బుక్ కానీ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇంగ్లీష్ సంబంధించినటువంటి విషయానికి వస్తే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ మీకు అంత సరిపోదు అనుకుంటే మీరు బుక్ ప్రిపేర్ చేసుకోండి, ఇది సొంత నోట్స్గా ప్రిపేర్ చేసుకోండి. నేను అట్లాగే ఈ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రిపేర్ చేసుకున్నా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి పిఐబి నోట్స్ తెలుగు మీడియం అభ్యర్థులకు, ఇంగ్లీష్ మీడియం విజన్ ఐఏఎస్కి సంబంధించినటువంటి బాగుంటుంది. హిందూ పేపర్ కూడా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు బాగుంటుంది. తెలుగు మీడియం అభ్యర్థులకు వచ్చేసి ఈనాడు న్యూస్ పేపర్ చాలా బాగుంటుందండి.
ఇది మనకు గ్రూప్ 2 సంబంధించినటువంటి విషయం. ఇక ఎస్ఐపిసి అభ్యర్థులకు కూడా ఆల్మోస్ట్ జనరల్ సర్వీస్ అదే ఉంటుంది. మీకు మారేటటువంటి ఒకటే ఏంటిదంటే అర్థమెటిక్, రీజనింగ్ ఒకటే మారుతుంది. రీజనింగ్ కూడా ఇది తీసుకోండి. సో, అర్థమెటిక్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చాలామంది కోచింగ్ సెంటర్‌కి వెళ్తారు కదా! ఆ బుక్ అయినా ఫాలో అవ్వచ్చు. ఇన్ కేస్ ఆఫ్ అర్థమెటిక్ అది అది ఫాలో అవ్వలేము అనుకుంటే మీరు ఒక పని చేయండి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది అర్థమెటిక్‌కి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్కు అర్థమెటిక్ ఉంటుంది. అది ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ప్రిపేర్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. సో, ఇది ఓవరాల్‌గా అటు ఏపీపీఎస్సీ, ఇటు టీజీపీఎస్సీ, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి బుక్స్ వివరాలు, తెలుగు మీడియం అభ్యర్థులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.